హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల్ బస్తీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అమర నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. అసెంబ్లీ సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరుకు బదులుగా సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలనే తీర్మానాన్ని పునరాలోచించాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పొట్టి శ్రీరాములు గారి పేరును పొట్టి శ్రీరాములు గారి పేరును పొట్టి శ్రీరాములు గారి పేరును పొట్టి శ్రీరాములు గారి పేరును ఆర్యవైశ్యుల ఐక్యత ఆర్యవైశ్యుల ఐక్యత ఆర్యవైశ్యుల అమరావతి లక్ష్మీనారాయణ గారి నాయకత్వం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరును పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరును పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరును ఆర్యవైశ్యుల ఐక్యత ఆర్యవైశ్యుల ఐక్యత ఆర్యవైశ్యుల ఐక్యత తెలంగాణ రాష్ట్ర అమరావతి లక్ష్మీనారాయణ గారి నాయకత్వం అమరావతి లక్ష్మీనారాయణ గారి నాయకత్వం. చాలా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలనేది ఆలోచనతోటి మరి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనికి తెలుగు రాష్ట్రాలు తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు ఎక్కడ పెట్టొద్దనేది మా ఉద్దేశం కాదు. ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు. కానీ 25 సంవత్సరాల కింద పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి పేరు ఆ రోజున పెట్టినటువంటి వాళ్ళు ఎవరు పెట్టారో మాకు తెలియదు. కానీ ఎంతో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం. మరి ఈ రోజు నా పేరు తీస్తే మరి మా కమ్యూనిటీ వాళ్ళంతా కూడా ఒక పొట్టి శ్రీరాములు అంటే ఒక వైశ్యుల గురించే కాకుండా వైశ్యేతరుల గురించి కూడా ఎన్నో చేశారు, మనందరికీ తెలుసు. అది ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా మరి ముక్కుమ్మడిగా ఖండిస్తున్నారు. మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సహచర మంత్రివర్యులందరూ కూడా మీ ద్వారానే విన్నవిస్తున్నాం ఏంటంటే దీన్ని పునరాలోచించి మళ్ళీ అదే పేరు కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మరి మా యొక్క డిమాండ్. ముఖ్యంగా ఈరోజు మరి ఈ విధంగా మార్చి మనం ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టడం జరిగింది. హరిజనులను దేవాలయాల్లో పంపించడానికి ఉద్యమం చేశారు. కుష్టు రోగులకు సపరేట్ గా వారికి ఊరు బయట కొంచెం ఆశ్రమాలు ఏర్పడడానికి చేశారు. మరి ఆర్యవైశ్యులలో ఏకైక వ్యక్తి మరి సాబర్మతి ఆశ్రమం, గాంధీ గారు ఏదైతే సాబర్మతి ఆశ్రమం స్థాపించారో ఆ ఆశ్రమంలో వారు 3.5 సంవత్సరాలు గడిపారు. మరి అంటూ ఆ గాంధీ గారి ఆశయాలన్నీ కూడా అక్కడ వారు పునిపుచ్చుకున్నారు. అక్కడ వాళ్ళు నేర్చుకున్నది ఒకటే, అహింస, సత్యాగ్రహం, మన దేశ స్వతంత్రం కోసం పోరాటం. మరి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, మరి ఎన్నో విధాలుగా సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చేశారు. కాబట్టి వారిని ఆర్యవైశ్యులుగా చూడొద్దు, ఒక మహా వ్యక్తిగా చూడాలి. వారు ప్రాణ త్యాగం చేశారు. మరి ఏ వ్యక్తి కూడా నిరాహార దీక్ష అంటే ఏదో 1 రోజు 2 రోజులో 3 రోజులో కానీ 56 రోజులు నిరాహార దీక్ష చేసి తన ప్రాణ త్యాగం చేసిన మహా వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పట్ల మాకు అమితమైన గౌరవం ఉంది. వారికి ముఖ్యమంత్రి గారు చాలా మంచి